బాపట్లలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. ఈవూరుపాలెం స్ట్రెయిట్ కట్ యథాస్థితికి తీసుకురావాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు అంటున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాడరేవు మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. రోడ్డుపై టెంట్ వేసేందుకు ప్రయత్నించగా మత్స్యకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. अरे बाबूगा బాపట్లలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. ఈవూరుపాలెం స్ట్రెయిట్ కట్ యథాస్థితికి తీసుకురావాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు అంటున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాడరేవు మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. రోడ్డుపై టెంట్ వేసేందుకు ప్రయత్నించగా మత్స్యకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మత్స్యకారుల నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే ఈ స్ట్రైట్ కట్ కాలువకు సంబంధించిన వివాదం ప్రెసెంట్ అయితే మాత్రం బాపట్ల జిల్లాని అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ స్ట్రైట్ కట్ వివాదానికి సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉదయం 12 దగ్గర నుంచి కూడా ఈ బాపట్లో ఉన్నటువంటి చీల్ రోడ్ లో అయితే మాత్రం వాళ్ళైతే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా స్ట్రైట్ కట్ కాలువ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ కట్ కాలువకు సంబంధించి అది ఎల్ షేప్ లో ఉంటుంది. ఎల్ షేప్ లో ఉండేటువంటి స్ట్రైట్ కట్ కాలువని అలా కాకుండా కూడా స్ట్రైట్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో సీ మౌత్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ వీటిని ఏవైతే ఈ షిప్ దీనికి సంబంధించి బోట్లు ఏవైతే ఇవి హంటింగ్కి వెళ్లే బోట్లు ఏవైతే ఉంటాయో ఆ బోట్లు వచ్చిన తర్వాత అక్కడ లంగరేసుకుని ఉంటాయి. ఒకవేళ స్ట్రైట్ గా కనుక ఉన్నట్లయితే మాత్రం అక్కడ వచ్చేటువంటి అలల తాకిడికి అవి సముద్రంలోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గతంలో నుంచి కూడా ఎల్ షేప్ లో ఉండేటువంటి స్ట్రైట్ కట్ కాలువ అయితే ఉండేది. ప్రెసెంట్ అయితే మాత్రం ఆ ఎల్ షేప్ లో ఉన్నటువంటి దాన్ని పూడ్చివేసి బండరాలతో పూడ్చివేసి స్ట్రైట్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం అక్కడికి పెద్ద సంఖ్యలో బాపట్లకి మత్స్యకారులు అయితే వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా బాపట్లకి చేరుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళైతే మాత్రం కలెక్టర్ తమ వద్దకు రావాలి, తమ వద్దకు వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరిస్తే కానీ తాము ఆందోళన విరమించమని చెప్తూ ఉన్నారు. కలెక్టర్ అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళకైతే అక్కడి నుంచి మాత్రం సర్క్యులర్ వాళ్ళకి కొంతమందిని పంపించి కలెక్టరేట్ కి రావాల్సిందిగా వాళ్ళకైతే విజ్ఞప్తి కూడా చేశారు. 30 మందిని కలెక్టరేట్ కి వచ్చినట్లయితే వాళ్ళతో మాట్లాడి అధికారులతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి ఏవైతే వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాడిని షార్ట్ అవుట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే మాత్రం లేదు, ఇక్కడికే రావాలి, తమ దగ్గరికే రావాలి, వచ్చి ఇక్కడే సమస్యను పరిష్కరించాలి అని చెబుతున్నటువంటి ఈ పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్నాయి. ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది ఒకటే, ఏదైతే స్ట్రైట్ కట్ కాలువ ఉందో స్ట్రైట్ కట్ కాలువని ఎల్ షేప్ లోనే ఇవి ఉంచాలి. అదే విధంగా కూడా డి పట్టాల భూములు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి పట్టాలనేవి ఇవ్వరు. అటువంటిది అక్కడ కొంతమంది పొలిటికల్ దీంతో సపోర్ట్ తో అక్కడ డీకే పట్టాలను అయితే తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడైతే మాత్రం మత్స్యకారులకు అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులకు మాత్రం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే 12 గంటల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్డు మీదే వాళ్ళైతే మాత్రం భోజనాలు కూడా చేశారు. టెంట్ వేసి అక్కడే
నిరసన దీక్ష చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూడా మత్స్యకారులకి పోలీసులకి మధ్య వివాదం చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ పరిస్థితి కూడా అలాగనే ఉన్నది. నైట్ కూడా తాము అక్కడే ఉంటాము, తమ సమస్య పరిష్కరించేంత వరకు, అంటే ప్రధానంగా కలెక్టర్ అయితే తమ వద్దకు వచ్చి తమ సమస్యని విని ఆ సమస్యను వెంటనే పరిష్కరించేంత వరకు మాత్రం తామైతే ఇక్కడి నుంచి వెళ్ళమని అయితే మత్స్యకారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుగుణంగానే పోలీసులు అయితే మాత్రం అదనపు సిబ్బందితో అక్కడైతే ప్రజెంట్ అయితే శాంతి భద్రతలు కాపాడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. అనేది ఒక మత్స్యకారుల విభాగంలోనే మేము పోరాడుతున్నాము. గతించిన ఒక 120 రోజుల నుంచి ఈ యొక్క స్ట్రైట్ కట్ కాలువ గురించి మేము అనేక విషయాలు మేము తెలియపరుస్తున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరూ కూడా చేసినా సరే వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఎటువంటి ఇంతవరకు చేయలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతించిన మేము ఎవరిని అధికారులు శాసనసభ్యులను కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా మా వరకు ధర్నా వరకు మేము చేసుకున్నాము, మేము కలెక్టర్ గారికి మళ్ళీ ఒకసారి వినపం చెప్పుకుందాము అన్న విషయంలో మేము అందరం కలిసి కృపానగరం నుంచి అటు దానాపేట నుంచి వాడో నుంచి అనేక ఊర్ల నుంచి మేము వస్తూ ఉంటే శాంతియుతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా మార్గాన్ని రోడ్డు మార్గాన్ని వెళ్ళి కలెక్టర్ గారికి మా వినపవాళ్ళు చెప్పుకోవడానికి మేము వెళ్తా ఉంటే ఈ పోలీసులు కొంతమంది ఏం చేస్తారంటే తాళ్ళు అడ్డం పెట్టుకొని కర్రలు పెట్టుకొని ఎర్రని కొట్టారండి. ఇదిగోనండి ఇప్పుడే నన్ను 2 ఆపరేషన్ చేసుకోవాలని అయినా సరే వాళ్ళు చెప్పిన వినట్లేదండి. వాళ్ళు మా పని మేము చేసుకోవడానికి వీళ్ళకేం వచ్చిందండి. ఒకే ఒక మనిషి వెంకటరావు గురించి వీళ్ళు ఇంత విధంగా వీళ్ళు ఎందుకు ఇలా అధికారులు చేస్తున్నారు? మేము పోరాడేది ఒక మత్స్యకారుల విభాగంలోనే మేము పోరాడుతున్నాము. గతించిన